రైతన్నలందరికీ నమస్కారం అన్న. మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి మహీంద్రా 575 ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను. అందులో ఇదొచ్చేసరికి 575లో ఎక్స్‌పీ ప్లస్ బండన్న. బ్రాండ్ న్యూ కండిషన్‌లో అందుబాటులో అవుతుందన్న. లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ అనే చెప్పుకోవచ్చు. చాలా మంచి ప్రైస్‌లో బండైతే అందుబాటులో అయితే ఉంది. చాలా కొత్త కండిషన్‌లో అయితే ఉందన్న. చాలా తక్కువ నడిచిన ట్రాక్టర్. ముఖ్యంగా ఇదొచ్చేసరికి ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా లేదా సామాన్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ ట్రాక్టర్ యొక్క ఫోటోలు తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మహేంద్ర 575 డిఐ బండి అన్న. మహీంద్రా 575లో ఇది వచ్చరికి ఎక్స్‌పీ ప్లస్ అనే వేరియంట్ ట్రాక్టర్న. లేటెస్ట్‌గా వచ్చే వేరియంట్ అనే చెప్పుకోవచ్చు. ఎక్స్‌పీ ప్లస్ బండన ఇది వచ్చరికి బ్రాండ్ న్యూ కండిషన్‌లో అందుబాటులో అవుతుంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్‌కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్‌లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుందన్న. సింగిల్ ఓనర్ బండన, ఒక చేతి పైన నడిచిన బండి. ఇది వచ్చరికి చాలా తక్కువ నడిచి మంచి మెయింటెనెన్స్ అయితే చేసిన బండన. ఇది వచ్చరికి ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చరికి 2022 మోడల్ ట్రాక్టర్న. 2022 మోడల్ ట్రాక్టర్ 23 రిజిస్ట్రేషన్ అన్న. 23లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ వెహికల్ అనే చెప్పుకోవచ్చన్న. అటు లాస్ట్ ఇయర్ వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఇక ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ట్రాక్టర్ యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికైనా ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ఇక ఈ ట్రాక్టర్కు ధర వచ్చేసరికి ఓనరు 5 లక్షలు చెప్తుండన్న. మాట్లాడుకుంటే మంచి తగ్గింపు అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 5 lakhs చెప్తుండు. ప్రైస్ నెగోషియబుల్ అన్న. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ 5 లక్షల రూపాయల్లో కూడా మంచి తగ్గింపు అయితే ఉంటుందన్న. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి కడప జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. బండి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి కడప లోకల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఆంధ్ర ప్రజలకి ఇది ఒక మంచి బండి అనే చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ యొక్క ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని ట్రాక్టర్ అయితే తీసుకున్నా. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ కొట్టకండి దయచేసి. ఏదేమన్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకొని తీసేసుకోండి అన్న. సో ఇక్కడ ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరు ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.